యేసయ్య దగ్గర ఉంటే కష్టాలేనా, బాధలేనా, శ్రమలేనా, నిందలేనా, అవమానేలే, అవమానాలైనా అని ప్రతిసారి కూడా అనుకుంటూ ఉంటాం. కానీ అది నిజమా కాదా అని మనం ఒకసారి ఆలోచించం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, యేసేపు గారిని తన సొంత అన్నదమ్ములే తనని ఒక్కడిని చేసే ఒక గుంటలో పడేసి అజిత్ దేశానికి అమ్మేశారు. అప్పుడు యేసేపు గారు కొన్ని సంవత్సరాలు ఒక బానిసగా బ్రతికాడు. ఎన్నో శ్రమలు పడ్డాడు. చేయని తప్పుకు నిందలు పడ్డాడు. శ్రమలన్నీ అనుభవించాడు. ఆ శ్రమ తర్వాత తనకి విజయం వచ్చింది. శ్రమ తర్వాత తను ప్రధానమంత్రి అయ్యాడు. అదేవిధంగా యోబుగారు కూడా ఎంతో గొప్ప దైవభక్తి గలవాడు, ఎంతో ఆస్తిపరుడు, నీతి నిజాయితీ కలిగినవాడు. అలాంటి యోబుగారు కూడా శ్రమలలో ఉన్నారు. శ్రమల ద్వారా ఆయన శోధించబడినప్పుడు ఆయన ఓర్పు సహనంతో యేసు అనే స్తుతించారు, యేసయ్యతోనే ఆనందించారు. శ్రమల తర్వాత ఆయన జీవితంలో ఎన్నో ఏదైతే కోల్పోయారో దానికి రెండింతలు కాదు, నాలుగింతలుగా ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఎంత ఆస్తి ఉందో, ఎంత అందగత్తెలు అయినటువంటి పిల్లలు ఉన్నారో అవన్నీ కూడా డబల్ అయ్యాయి. అలాగే ఈరోజు నువ్వు కూడా అనుకోవచ్చు, నా జీవితంలో శ్రమలు ఉన్నాయి, నా జీవితంలో కష్టాలు ఉన్నాయి, నా స్థితి ఏమీ బాగోలేదు అని నువ్వు అనుకుని ఉండొచ్చు. కానీ యోసాపు గారి కన్నా నీకు ఎక్కువ సమస్యలు వచ్చాయా? యోబు గారి కన్నా నీకు ఎక్కువ సమస్యలు వచ్చాయా? గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, బైబిల్లో లెక్కించబడిన ప్రతి ప్రవక్త, ప్రతి మనిషి కూడా శ్రమలు పడిన తర్వాతే వారి జీవితాలలో ఆశీర్వాదాలు, వారి జీవితాలలో ఊహించినంత ఆనందాలు, సంతోషాలు వచ్చాయి. అదేవిధంగా దైవ సేవకులేగాని, విశ్వాసులు జీవితంలోనే గాని, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలేగాని ఎవరికైనా సరే ముందు శ్రమలు వచ్చిన తరువాత ఆశీర్వాదాలు వస్తాయి. యేసయ్య నీ నమ్ముకుంటే కష్టాలు, శ్రమలు, బాధలు కాదు, ఆ శ్రమలు తర్వాత, ఆ కష్టాలు తర్వాత నాలుగింతలు, రెండింతలు ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ఈ రోజును శ్రమల మార్గంలో వెళ్తున్నావా? నీ శ్రమల తర్వాత, నీ కష్టాలు తర్వాత నీకు నాలుగింతల ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. ఊహించిన దానికన్నా, అడిగిన దానికి అన్న నాలుగింతలుగా దేవుడు నీకు ఇస్తారు. అప్పుడు నీవు అనుకుంటావు, నేను ప్రార్థించిన దానికన్నా దేవుడు నాకు ఇంకా ఎక్కువ ఇచ్చారు అని దేవుని స్తుతిస్తావు. హల్లెలూయా. ప్రియా కుమారి, కుమారుడా,